నమస్తే దోస్తులు. ఇవాళ అయితే మరి వాలుగ చేప అయితే తెచ్చిన. ఇక అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేర్రు ఇక నా స్టైల్లో. ఇక మంచిగా ఒక 4 చెంచాల ఆయిలు, ఒక చెంచా ఆవాలు, ఇక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కోసుకొని చిన్న చిన్న ముక్కలకు కోసుకున్నాను. కోసుకున్న తర్వాత ఇక 4 పచ్చిమిర్చి అడ్డంగా కోసుకొని వేసుకున్నా. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నా. ఇక మంచిగా మగ్గిన తర్వాత ఇక అదరక లహసన్ పేస్ట్ వేసుకోవాలి. అదరక లహసన్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇక అది పచ్చి వాసన పోయిందాక 1 నిమిషం అట్లా తిప్పితే ఇక మీడియంలో పెట్టుకోవాలి మంట. ఇక పచ్చి వాసన పోయిన తర్వాత 1 చెంచా హల్దీ, ఇక 2 చెంచాలు కారం ఏంటంటే నేను ఇంకో 2 చెంచాలు వేసుకోవచ్చు. కాకపోతే ఇక ఇంట్లో పిల్లలు ఉన్నారని చెప్పి నేనైతే 2 చెంచాలు వేసిన. ఇక చిన్న టమాటాలు 2, ఎక్కువ టమాటాలు వేయకూడదు. ఇక 2 చిన్న టమాటాలు అట్లా గ్రైండింగ్ కొట్టుకొని వేసుకున్నాను అనమాట. ఇక ఉప్పు వేసుకోర్రి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఆ టమాటా అనేది జల్దీ మగ్గుద్ది, అంటే తొందరగా మగ్గుద్ది. ఇక ఆయిల్ పైకి తేలుతుంది. ఇక మనం ఇంట్లో రెడీ చేసుకున్న పౌడర్ ఉంటుంది, ఫిష్ మసాలా కర్రీ, అది నేను షార్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా దోస్తులు? అది వేసుకున్న తర్వాత ఈ చింతపండు పులుసు మొత్తం పోసుకోకూడదు. ఇక మనకు కొంచెం పోసుకున్న తర్వాత ఇక ఈ మసాలా వేసినాం కదా, అది మాడకుండా ఇక అట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత మంచి కస్తూరి మేతి ఉంటే వేసుకోర్రి. ఓకేనా దోస్తులు? ఇక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఇక వాలుగ చేప ముక్కలు అయితే వేసుకోర్రి, మంచిగా పేర్చుకోర్రి. ఓకేనా? ఇట్లా పేర్చుకుంటే ఏంటంటే మనకి ముక్క అనేది మంచిగా ఉంటుంది. ఓకేనా దోస్తులు? ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ వాటర్లో వేసేస్తారు. వాటర్ ముందు పోసి బాగా ఉడుకుతున్నప్పుడు ముక్కలు కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ స్టైల్లో చేయండి ఒకసారి. ఈ నూనెలో ఏంటంటే కాసేపు అట్లా ఉడికిన తర్వాత మనం మిగిలిన చింతపండు పులుసు పోయండి. అప్పుడు ఈ టేస్ట్కి ఆ టేస్ట్కి చూడుర్రు ఎట్లుంటుందో. ఓకేనా దోస్తులు? ఇదొక్కటి నేను గమనించింది ఏంటంటే అందరూ ముందు చింతపండు పులుసు పోసిన తర్వాత ముక్కలు ఎత్తారు. ఈ స్టైల్లో చేస్తేనేమో బాగా వచ్చిందనమాట కర్రీ. ఒకసారి చేసుకొని చూడుండ్రి. ఇక వీడియో నచ్చింది అనుకుంటే మాత్రానికి ఒక లైక్ అయితే కొట్టుకోరాదుర్రి. ఓకేనా? ఇక మంచిగా గంట పెట్టద్దు. ఇక గంట పెడితే ఇక ముక్క మొత్తం ఇరిగిపోతుంది. ఇక వాలుగ చేప మన సైడు మనం తక్కువ తింటాం, కానీ ఈడ మాత్రానికి ఎక్కువ ఇయ్యే తింటారు అనమాట వాలుగ చేప. ఇక మనం ఏంటంటే నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తాయి పడని వాళ్ళకి, అది ఇదని చెప్పి మనం తక్కువ తింటాం అనమాట. గీటి సైడ్కి ఇయ్యే మరి రాజస్థాన్లో అయితే. ఇక బతికిన చేప మరి ఇక ఇక అడిగిపోతే దీని రేటే మనకి 230 రూపాయలు తీసుకున్నాడు కిలో వాలుగ చేపకి. కానీ టేస్ట్ మాత్రానికి బాగుంది. చూసిర్రా కూర ఎంత జబర్దస్త్గా వచ్చిందో? వీడియో నచ్చితే మాత్రానికి తెలుసు కదా, ఒక లైక్ అయితే కొట్టుకోర్రి.